రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోనే ఒక మహిళా కానిస్టేబుల్ వేధింపులకు బలైపోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అనిత అనే మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యా తండాకు చెందిన అనితను రాజేందర్ అనే ఆమె దూరపు బంధువు గత 4 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ చేయాలని, వేరే వాళ్లతో మాట్లాడవద్దని రాజేందర్ ఆమెపై ఆంక్షలు పెట్టేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చని అనిత పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో అనిత స్నేహితుడైన జబ్బార్ లాల్ ను రాజేందర్ రెచ్చగొట్టడంతో జబ్బార్ లాల్ కూడా ఆమెను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య నలిగిపోయిన అనిత చివరిసారిగా రాజేందర్ కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు కూడా అతను చస్తే చావు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అనిత గట్టి మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు రాజేందర్, జబ్బార్ లాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలోనే ఒక మహిళా కానిస్టేబుల్ వేధింపులకు బలైపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యా తండాకు చెందిన అనితను రాజేంద్ర అనే తనకి సంబంధించిన దూరపు బంధువు గత 4 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్ చేయాలని, వేరే ఎవరితో కూడా మాట్లాడవద్దని రాజేంద్ర ఆమెపై ఆంక్షలు పెట్టేవాడని తెలుస్తోంది. అయితే అతని ప్రవర్తన నచ్చని తన పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. దీంతో అనిత స్నేహితుడైన జబ్బార్ లాల్ ను సైతం రాజేందర్ రెచ్చగొట్టినట్టుగా తెలుస్తోంది. ఏ వ్యాఖ్యలు చెప్పి రెచ్చగొట్టాడు అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. జబ్బార్ లాల్ సైతం ఇటు అనితను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం అప్పటి నుండి స్టార్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కూడా నలిగిపోయిన అనిత తీవ్ర మనస్తాపంతో చివరిసారిగా ఒకసారి రాజేందర్ కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేయాలని అనుకున్నారు. అప్పుడు కూడా రాజేందర్ నోట్ల నుండి చస్తే చావు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆవిడ తీవ్రంగా డిప్రెషన్ కి లోనయ్యారు. ఆ డిప్రెషన్ లో అనిత గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు రాజేందర్, జబ్బార్ లాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.